అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం మాలతీ చందూర్ గారి ఆలోచించు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా రెండో భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని మూడో భాగంలోకి ప్రవేశిద్దాం. మరో మాట, ఈ రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్లు తప్పకుండా తెలపండి. ఇప్పుడు జరిగిన కథలోకి. లలిత భర్తతో కలిసి ఒక స్కూల్ ఫంక్షన్కి వచ్చి అక్కడ గతంలోకి జారిపోతూ ఆ తలపులతో తల మునకలై కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ప్రేమించి అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తున్న వారి జీవితంలో అపశృతులు ప్రారంభమయ్యాయని, అతని ప్రవర్తనలో మార్పులు కలుగుతున్నాయని లలిత తన గత జీవితాన్ని స్మరించుకుంటూ చెప్తోంది. మూడో భాగంలో కథ ఏ విధమైన మలుపు తీసుకుందో చూద్దామా? అతను తరచూ బెంగళూరు వెళ్తుండేవాడు. మొదట్లో బిజినెస్ కోసం అనుకున్నది, కానీ ఆ మనిషిలో ఏదో తడబాటు. ఎప్పట్లాగా తన కొంగు పుచ్చుకుని తిరగటం లేదు, తనతో వాదులు ఆడటం లేదు, ఏదో తప్పుకు తిరుగుతున్నట్లుగా ఉంటున్నాడు. మధ్యాహ్నం పూట ఎలా ఉన్నా, సాయంత్రం వేళ ఎంత పని ఉన్నా, రాత్రిళ్ళు తామిద్దరూ కలిసి భోజనం చేయడం తమకి అలవాటు. ఆ భోజనాల సమయాన్ని తామిద్దరూ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే, స్వీట్ పార్ట్ ఆఫ్ ది డే అని పిలుచుకునేవారు. పిల్లలు ఒక్కోసారి మెలకుగా ఉండేవారు, ఒక్కోసారి నిద్రపోయేవారు. కానీ తను మటుకు అతను ఊళ్ళో ఉంటే ఒంటరిగా అతను రాకుండా భోంచేసేది కాదు. తను పురిటి నీళ్లు పోసుకోవటానికి ముందు కూడా తన రూమ్లో పురిటి గదిలో స్టూల్ వేసుకుని భోంచేసేవాడు. ఆ భోజనాల టైం అప్పుడు తామిద్దరూ ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పుకుంటూ అన్నం తింటుండేవారు. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చినా ఆ కోపంతోనే ప్రక్కన కూర్చుని భోంచేశారు. కానీ అతను లేకుండా తను ఏనాడు భోంచేసేది కాదు. సాధారణంగా సోషల్ డిన్నర్లు, బిజినెస్ డిన్నర్లు అంటే ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. ఆ డిన్నర్ నుంచి వచ్చాక ఒక గంట సేపైనా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒకవేళ అతను ఒంటరిగా డిన్నర్కి వెళితే ఇంటికి వచ్చాక గంట సేపు కబుర్లు చెప్పేవాడు. ఈ కబుర్లు టానిక్ లాగా తమిద్దరిని ఉత్సాహపరిచేవి, తమ స్పిరిట్స్ని రివైవ్ చేసేవి. అప్పటికి తమ పెళ్ళై 15 ఏళ్ళు కావస్తున్నది. ఆ 15 ఏళ్లలో తాము ఈ గంట ఆనందాన్ని ఏనాడూ చులకనగా చూడలేదు. ఎంతో పదిలంగా ఆ గంట సేపు కబూర్లలో వాడుకునేవాళ్ళు. నిద్రపోయే ముందో, డైనింగ్ టేబుల్ వద్దో, పడక గదిలోనో ఎప్పుడో ఒకప్పుడు ఒక గంట కబుర్లు చెప్పుకుంటేనే కానీ తృప్తిగా ఉండేది కాదు ఇద్దరికి. పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంటి వ్యవహారాలు, పుస్తకాలు, సినిమాలు, స్నేహితులు, బంధువులు, అతని వ్యాపార విషయాలు, ఏవేవో కబుర్లు చెప్పుకునేవారు ఇద్దరు. ఆ కబుర్ల కోసమే ఇద్దరూ పొద్దుట్నుంచి ఎదురు చూస్తున్నట్లుగా ఆత్రంగా మాట్లాడుకునేవారు. అది ప్రేమ భాష. తమ దాంపత్యంలోని చైతన్యానికి ఈ కబుర్లే పునాది. వీటిలోనే తమ మధ్యనున్న ప్రేమ, స్నేహం, అనుబంధం, సమానత్వం, ఆత్మీయత, దైహిక ఆకర్షణ ఇమిడి ఉండేవి. మాటల్లోకి మార్చలేని ఒకానొక భావన వారధి తామిద్దరి ఆలోచనల్ని కలుపుతూ ఉండేది. అతని అభిప్రాయాలు తను వినాలి, తన ఆలోచనలు అతనికి చెప్పాలి. ఇద్దరూ ఏకీభవించిన రోజులు, ఏకీభవించక వాదులాడుకొని అలిగి ఒకరితో ఒకరు మాట్లాడకుండా బిగదీసుకుని పడుకున్న రోజులు ఉన్నాయి. అటువంటి భావవల్లరి తమ మధ్య నుంచి క్రమక్రమంగా జారిపోతున్నది అని గ్రహించుకున్న రోజు తను తల్లడిల్లిపోయింది. తన దేహంలో ఒక భాగం
చచ్చుబడినట్లు అనిపించింది. మెదడు మొద్దుబారినట్టయింది. ఆలోచనలు ఆగిపోయినట్లు ఫీల్ అయింది. రాత్రి భోజనానికి రాను, నా కోసం కనిపెట్టుకుని ఉండకు, పడుకో అన్నాడతను ఆ రోజున బయటికి వెళ్తూ. నేను రాత్రి భోజనానికి రాను అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి, కానీ నా కోసం కనిపెట్టుకుని ఉండకు అన్న రోజులు లేవు. అలా అనటం అదే మొదటిసారి. ఒంట్లో బాగాలేనప్పుడు, తను స్కూల్లో పనిచేసి అలసి సొలిసి ఇంటికొచ్చినప్పుడు ఎందుకు మెలకువగా ఉన్నావని కోప్పడేవాడు. కోప్పడుతూనే ఏదో కబుర్లలో పడిపోతుండేవాడు. అలాంటిది నా కోసం కనిపెట్టుకుని ఉండకు అని ఖచ్చితంగా చెప్తే తనకి దిమ్మెరపోయినట్లయింది. ఎందుకు ఏమిటి అని కూడా అడగలేకపోయింది. ఆ రాత్రి తను భోంచేయలేదు. పిల్లలు భోజనం చేసి చదువుకుంటున్నారు. అప్పటికి తాము కొత్త ఇల్లు కట్టుకున్నారు. మాధవరావుకి ఇతనికి మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. మాధవరావు తన భాగాన్ని అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ భాగం ఇతను తన పేరున తీసుకున్నాడు. ఆ భాగం తన పేరున తీసుకునే ముందు తిరుపతి వెళ్ళి వద్దామంటూ అతనే ప్రయాణం చేశాడు. తను వద్దు అనలేదు. అప్పటికి చాలాసార్లు వెళ్ళి రావటంతో అది భక్తో అలవాటో పిల్లలతో పాటు తిరుపతి వెళ్ళి వచ్చారు. ఆ తర్వాతనే 70,000కి మాధవరావు వాటా తాము కొనుక్కున్నారు. ఆ మరుసటి సంవత్సరమే తాము ఇల్లు కట్టుకున్నారు. క్రింద డ్రాయింగు, డైనింగు, గెస్ట్ రూములు, పిల్లల గదులును, పైన తమ బెడ్రూమ్, ప్రక్కన డ్రెస్సింగ్ రూమ్, మరో గెస్ట్ రూమును విశాలంగా చాలా ఆధునికంగా సౌకర్యంగా కట్టించుకున్నారు. పిల్లలు స్వతంత్రంగా ఎవరి గదుల్లో వాళ్ళు ఉండాలని వాళ్ళకి క్రింద అతనే ప్లాన్ చేసి కట్టించాడు. పైన తనకు కూడా డ్రెస్సింగ్ రూము, చిన్న హాల్ కూడా కట్టించాడు. ఇంత ఇల్లు తమకి అనవసరం అని తెలుసు, కానీ 2 చేతుల సంపాదన పెరుగుతున్నది. పట్టిందల్లా బంగారం అవుతోంది. 1,25,000 పెట్టి ఇల్లు కట్టడం తమకి బరువుగా అనిపించలేదు. పిల్లలు భోంచేసి ఎవరి గదుల్లో వాళ్ళు చదువుకుంటున్నారు. వంట ఆమె క్రింద హాల్లో పడుకుంది. తను పైకి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. ఆకలి వేయటం లేదు. కంటికి నిద్ర రావటం లేదు. అతడు తనని కనిపెట్టుకుని ఉండకు, పడుకో అన్నాడు. ఆ మాటని తారక మంత్రంలాగా పదే పదే జపిస్తూ ఉంది. ఎందుకన్నాడు? 15 ఏళ్ల బట్టి అనని ఈ మాట ఎందుకన్నాడు? 10, 11, 12, 1 గంట, 2 గంటలు, 2:30కి అతని కారు హారన్ వినిపించింది. వాచ్మన్ గేట్ తెరిచాడు. తను గబగబా క్రిందకెళ్ళింది. ముందు తలుపు తెరవటానికి తను తలుపు తెరిచింది. అతను తన వైపు చూడకుండా మేడ మీదకి వెళ్ళిపోయాడు. వీధి తలుపు మూసి తను మీదకి వెళ్ళేసరికి ఎక్కడున్నాడు? గెస్ట్ రూమ్లో లోపల గడియ పెట్టుకుని సన్నగా విజిల్ వేసుకుంటూ బట్టలు మార్చుకుంటున్నాడు. తనకి గుండె ఆగినట్లయింది. 5, 10, 15, అరగంట అలా మంచం మీద కూర్చొని ఎదురు చూసింది. అతను బయటికి రాలేదు. అతని గదిలో లైట్ ఆరిపోయింది. తెల్లవారింది. అతను మామూలుగా పిల్లలతో మాట్లాడాడు. మధ్యాహ్నం లంచ్కి రానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు. రాత్రి భోజనానికి రానని, ఎన్నింటికొచ్చేది చెప్పలేనని. ఆనాడు ఎన్నింటికొచ్చాడు? తెల్లవారగట్ల 3ంటికి వచ్చిన మనిషి సరాసరి గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. అలా ఎన్ని రోజులు గడిచాయి? 5 నెలల మీద 10 రోజులు. ఆ 160 రోజులు ప్రతిరోజు అతను ఒక్కరోజు కూడా తనతో మాట్లాడలేదు. పగలు పిల్లల ఎదురుగుండా మామూలు పొడి మాటలు తప్ప ప్రతిరోజు తాము గడిపే ఆ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డేని మర్చిపోయినట్లు ప్రవర్తించాడు. ఆ 160 రోజుల్లో ఆ అమ్మాయి సన్నని కంఠం తను ఫోన్లో ఎన్నిసార్లు విన్నది? 26 సార్లు. ఆ కంఠం విన్నప్పుడల్లా తన ఒళ్ళు భగ భగమనేది. ఒక్కోసారి ఆ కంఠం
మూర్తిగారు ఇంటికి రారు అని అధికారంతో చెప్తుంటే ఆ ఫోన్ విరగ్గొట్టాలని, ఆ కంఠాన్ని నులిమెయ్యాలని అనిపించేది. తన సంస్కారం, చదువు, తెచ్చిపెట్టుకున్న ఆత్మ నిగ్రహం ఇవన్నీ తనని ఆపేవి. ఒక్కోసారి ప్రొద్దుట బ్రేక్ఫాస్ట్ అప్పుడు పిల్లల ముందు గట్టిగా అరవాలని, అతనితో పెద్దగా పోట్లాడాలని అనిపించేది. ఆ రోజు శ్యామల ఏ భాష వాడిందో ఆ భాషలోనే ఆ ఆడకంఠాన్ని తిట్టాలని అనిపించేది. కానీ ఎలా? పిల్లల ఎదురుగుండా, పనివాళ్ల ఎదురుగుండా తను ఎలా బయటపడ్డాం? శాంత, రవి, సుందరి డైనింగ్ టేబుల్ దగ్గర ఏ క్షణంలో బాంబు పేలుతుందో అన్నట్లు బెరుకుగా కూర్చోవటం, చెప్పలేని సానుభూతితో తనని 1కి 10 సార్లు పలకరించడం చూస్తే తనకి గట్టిగా అరవాలనిపించేది, పెద్ద పెట్టున ఏడవాలనిపించేది. కానీ తాను ఏ ఒక్కటి చేయలేకపోయింది. ఆ 160 రోజులు తను రాత్రిళ్ళు భోజనం చేయలేదు. తను భోజనం చేయటం లేదని అతనికి తెలుసు. కానీ ఎందుకు చేయలేదని అడగలేదు. అడిగే ధైర్యం అతనికి లేదు. తను అప్పుడే అనుకుంది, మళ్ళీ ఉద్యోగంలో చేరుదామని. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతారు. తనకి చేతి నిండా పని లేదు. ఆలోచనలతో బుర్ర పగిలిపోతుందని, మెదడు పేలిపోతుందని భయంగా ఉండేది. కానీ ఉద్యోగం చేయటం ఎలా? 2 కార్లున్న తను, భర్తకో కారు, ఇంట్లో 1 కారు ఉన్న తను ఉద్యోగం దేనికోసం చేయాలి? దేనికని అడిగితే ఏం చెప్తుంది? ఆర్థిక అవసరం అని చెప్తుందా? తనకి ఆర్థిక అవసరం లేదే. వ్యక్తిత్వం కొరకు అని చెప్తుందా? అది ఎవరికి అర్థమవుతుంది? నా భర్త ఎవరినో చేరదీశాడు, అందుకని నేను ఉద్యోగం కోసం బయలుదేరానని చెప్తుందా? ఎలా? ఏం చెయ్యాలి? ఏ ఉద్యోగం చెయ్యాలి? ఈ నిమిషాలు, గంటలు, రోజులు ఎలా వెళ్ళబుచ్చాలి? ఎన్ని రోజులు వెళ్ళదీయాలి? తను అంధకారంలో చిక్కుకున్నట్లు, దావానలంలో మాడిపోతున్నట్లు, ఇసుక తుఫాన్లో గిరగిరా తిరిగిపోతున్నట్లు బాధపడింది. తనేం చెయ్యాలి? ఏం చేయకుండా ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకను? ఈ ప్రశ్న పదే పదే తనను తాను ప్రశ్నించుకుని, దానికి సరి అయిన జవాబు దొరక్క, దారి తెలియక కొట్టుమిట్టాడి గిరగిరా తిరిగి అదే సమస్యలోకి వచ్చేది. ఆ రోజుల్లోనే తనని అందరూ చిక్కిపోయావని అనేవారు. తను నిజంగానే చిక్కిపోయింది. అద్దంలో తన కళ్ళు తనను కాంతి విహీనంగా, పిరికిగా చూస్తూ ఉండేవి. చుట్టూ మనుషుల కోసం యాంత్రికంగా తిని తిరుగుతున్నా ఆ తినేది వంట పట్టేది కాదు. అన్నింటికంటే అతను ఒక్కరోజును కూడా నువ్వు చిక్కిపోతున్నావేమిటి అని ప్రశ్నించేవాడు కాదు. తామిద్దరూ ఒంటరిగా, సూటిగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చేవాడు కాదు. అతను ఇంటి విషయాల్లో, పిల్లల విషయాల్లో మాత్రం లోపం ఏమీ చూపేవాడు కాదు. అసలు మొదటి నుంచి అతను పిల్లల చదువుల్లో ఎప్పుడూ కల్పించుకోలేదు. పిల్లల్ని ఎప్పుడూ నెత్తికి ఎక్కించుకోలేదు. మొదటి నుంచి తామిద్దరి మధ్య ఉన్న అనుబంధమే ప్రథమంగాను, పిల్లల విషయం తర్వాతదిగాను పరిగణించటం అలవాటైంది. ఇంట్లో ఫోన్ మోగితే, ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మోగితే తన గుండెలు గబగబా కొట్టుకునేవి. ఆ స్త్రీ కంఠం వినిపిస్తుందేమో, పిల్లలు ఎవరు అని అడుగుతారేమో, పేరు తెలుసుకోవలసి వస్తుందేమోనని. అటువంటిది ఎప్పుడూ సంభవించలేదు. ఆ 160 రోజుల్లో తాను ఎంత మానసిక క్షోభపడింది, తనని తాను అదుపులో పెట్టుకోవడానికి ఎంత సాధన చేసింది. పుస్తకాల మీద మనసు నిలుపుకుందామనుకుంది, ఓడిపోయింది. భగవంతుని మీద నమ్మకం లేని తాను భగవంతుని మీద మనసు లగ్నం చేద్దామని ప్రయత్నించి విఫలురాలైంది. సాంఘిక కార్యకలాపాల్లో తలమునకలై తనని తాను మర్చిపోదామని అనుకుంది. అక్కడ ఓడిపోయింది. పరిగెత్తే ఈ మనసుని పట్టుకునేందుకు, స్తంభించి నిలిచిపోయిన కాలాన్ని కదిల్చేందుకు
తాను ఎంత సాధన చేసింది. ఊళ్ళో ఉంటే అతను ప్రతి రాత్రి ఇంటికొచ్చేవాడు. అతని కారు శబ్దం, కారు గ్యారేజ్లో పెట్టాక వీధి తలుపు తట్టేదాకా అతను ఎన్ని అడుగులు వేసేవాడు? 23. ఒక్కొక్క అడుగే తన గుండెల మీద వేస్తున్నట్లు అనిపించేది. ఆ నిశ్శబ్ద నిషీధిలో ఆ అడుగుల సవడిని లెక్కించేది. 23. ఒక రోజున 22. ఆత్మగౌరవం కాపాడుకోవటానికి నిద్రపోతున్నట్లు నటించేది. వీధి తలుపు వంటావిడ తీయటం, మేడ మెట్లు, అవి ఎన్ని మెట్లు? 18 మెట్లు. అతను ఎక్కి 10 అడుగులు వేసి తన గదికి వెళ్ళి తలుపులు లోపల గడియ వేసుకోవటం, ఇవి ప్రతి రాత్రి తను వినేది. ఊపిరి బిగబట్టి నిద్రపోతున్నట్లు నటిస్తూ వినేది. ఇతను తన సంసారాన్ని ఎక్కడికి ఈడ్చుకెళ్తాడు? ఆ అమ్మాయి ఎవరు? చదువుకుందా? తనకంటే అందంగా ఉంటుందా? సినిమాలో నటిస్తుందా? ఆమెని అదుపులో పెట్టే పెద్దలెవరూ లేరా? టెలిఫోన్లోని ఆ కంఠం అతని మీద, తమ కుటుంబం మీద అధికారం చెలాయిస్తుందా? అప్పుడు తనేం చెయ్యాలి? పిల్లల్ని తనని వదిలి వెళ్ళిపోతే తమ గతేంగాను? ఛీ, అతనంత పని చెయ్యడు. కష్టపడి ఆర్జించుకున్న ఈ బిజినెస్ని, ప్రతిష్టని, గౌరవాన్ని వదులుకొని వెళ్ళిపోడు. నిజంగా వెళ్ళిపోలేడా? కానీ అతను మొండి మనిషి. తను కావాలి అనుకుంటే ఎంత పనైనా చేస్తాడు, ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకెందుకో మూన్ అండ్ 6 పెన్స్ జ్ఞాపకం వచ్చింది. భార్యని, పిల్లల్ని వదులుకొని మధ్య వయసులో ఉన్న చార్లెస్ స్ట్రిక్లాండ్ సౌత్ సీ ఐలాండ్స్కి వెళ్ళిపోలేదా? అతను కూడా ఈ పిల్లని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతే? ఆ నవల్లోని స్ట్రిక్లాండ్ ఆర్టిస్టులు విశృంఖలంగా ప్రవర్తిస్తారు. వారు సాంఘికమైన కట్టుబాట్లకి ఏనాడు తల ఒగ్గరు. వారంతా తిరుగుబాటుదారులు. ఇతను మటుకాడా? ఇతను ఒక విధంగా విప్లవాత్మకమైన ఆలోచనలు కలవాడే. తాను నమ్మిన వాటి కోసం అన్నింటినీ తెగదెంపులు చేసుకునే వ్యక్తే. ఆ పిల్ల కోసం వీటన్నిటినీ ఛేదించుకుని తనని, పిల్లల్ని వదిలి వెళ్ళిపోతాడా? ఆమెను అంత తీవ్రంగా కాంక్షిస్తున్నాడా? అప్పుడు తనేం చెయ్యాలి? ఎలా పోరాడాలి? సీత, అనసూయలకు మళ్ళీ మహాపతివ్రత వలె పరిస్థితులకు తలవంచాలా? లేక ఆనాటి సుమతి వలె ఆ అమ్మాయికి తన భర్తని ఒప్పజెప్పి తను తప్పుకోవాలా? ఎక్కడికి తప్పుకోవాలి? ఎలా తప్పుకోవాలి? ఈ పిల్లల సంగతి ఏమిటి? వీళ్ళ చదువులు, భవిష్యత్ విషయం ఏమిటి? తన అహంకారం, తన గర్వం, వీటన్నిటినీ బూడిద చేసి అతన్ని అక్కడికి వెళ్ళవద్దని బ్రతిమాలాలా? ఎందుకు బ్రతిమలాడాలి? అతను అక్కడికి వెళ్తున్నాడో లేదో, రోజు ఇంటికి వస్తున్నాడు. రాత్రి ఎంత పొద్దుపోయినా ఇంటికే వస్తున్నాడు. ఈ ఇల్లు, ఈ సంసారం కాదంటం లేదే. మాధవరావులాగా నెలల తరబడి ఇంటికి రాకుండా ఉండడం లేదే. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. మాధవరావు పేరు చెప్తేనే ఖాతరు చెయ్యని తను తన భర్తని మాధవరావుతో పోల్చి చూస్తున్నది. దీన్నే కాబోలు గుడ్డి కంటే మెల్ల నయం అంటారు. ఇలా ఎడతెగని ఆలోచనలతో తను రోజులు లెక్కించడం మర్చిపోయింది. కదులుతున్న కాలాన్ని, అతనిలోని మార్పుని రెంటినీ గమనించటం మర్చిపోయింది. అతను 5-6 రోజులుగా సాయంత్రాలు ఇంటికొచ్చి కాఫీ అది తాగి మళ్ళీ బయటకు వెళ్తున్నాడని, 10 అయ్యేటప్పటికీ రాత్రిళ్ళు ఇంటికొస్తున్నాడని ఇంట్లో అందరూ గమనించారు. కానీ అది తనకు తట్టలేదు. తను నిద్దట్లో నడుస్తున్నట్లు, ఏదో ఒక సుదీర్ఘమైన మూర్ఛలో ఉన్నట్లు పనులన్నీ ఒకదాని వెనక ఒకటి మిషన్లాగా చేసుకుని పోయేదే గాని మనసులో ఏ సంఘటన హత్తుకుని పోయేది కాదు. ఒకరోజు పొద్దుట టిఫిన్ల దగ్గర కాబోలు మొదటిసారి అతనిలో కొంత మార్పు కలుగుతున్నట్లు అనుమానం కలిగింది. పిల్లలు, అతను టిఫిన్ తింటున్నారు. తను నిశ్శబ్దంగా వడ్డిస్తోంది. ఆ వేళప్పుడు ఫోన్ మోగితే పిల్లల్ని వెళ్ళనిచ్చేది కాదు.
ఎంత పని ఉన్నా తనే పరిగెత్తేది. ఎందుకని? ఆ కంఠం వీళ్ళ చెవుల్లో పడుతుందేమోనని భయం. తను వెళ్ళి అందుకుంది. అదే కంఠం. ఆ కంఠాన్ని తను వెంటనే గుర్తుపట్టగలదు. ఐ వాంట్ మూర్తి. తను బదులు చెప్పలేదు. రిసీవర్ పక్కన పెట్టి మీకు ఫోన్ అంది. ఆ మాట చెప్తున్నప్పుడు తన కంఠం సహజంగా ఉండాలని, తన అరచేతులు చెమటతో తడిసిపోకుండా ఉండాలని, తన గుండెలు శరవేగంతో కొట్టుకోకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా తన దేహం తన మనస్సుకి లోబడక యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అతను ఒక్కసారి తన వైపు కళ్ళెత్తి చూశాడు. ఎన్ని రోజులైంది తన వైపు సూటిగా చూసి? ఎన్ని రోజులు? తర్వాత చేస్తానని చెప్పు, కొంచెం చికాగ్గా బదులు చెప్పాడు. తనకు ఒక్కసారి మనసు గంతేసినట్లయింది. కానీ వెనువెంటనే ఏదో నిస్పృహ. తను ఫోన్ చేసినప్పుడు కూడా ఇతను ఇలాగే విసుగు చెంది నిర్లక్ష్యంగా బదులు చెప్పేవాడా? ఆ తరువాత ఆ ఫోన్ కాల్స్ క్రమక్రమంగా తగ్గిపోవటం మొదలుపెట్టాయి. అతను రాత్రిళ్ళు 10-10:30కి రావటం, ఇంట్లో భోజనం చేయటం మొదలుపెట్టాడు. తామెప్పుడు రాజీ పడ్డారు? తనకి జ్ఞాపకం లేదు. కానీ తన మనసులో, తన దేహంలో ఒక భాగం చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన దానికి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేయలేదు. అలవాటు పడిన మనిషి, మాటలు, సన్నిహితత్వం, స్పర్శ ఇవన్నీ తనని రాజీ పడేటట్లు చేశాయి. కానీ ఆ స్పర్శలో పూర్వపు ఆనందం లేదు. అతనిపై తనకి పూర్వం ఉన్న అధికారం కానీ, హక్కు కానీ ఇప్పుడు లేదు. ఏదో వెలితి, ఏదో అసంతృప్తి. 15 ఏళ్లుగా తమ మధ్యనున్న ఆ భావవారధి దిగిపోయింది. ఎంత ప్రయత్నించినా తను మానసికంగా రాజీ పడలేకపోయింది. ఆ సంవత్సరమే తనకి రవ్వల గాజులు, దిద్దులు కొన్నాడు. తను వద్దంది. నువ్వు పెట్టుకుంటే నాకు చూడాలని ఉంది అన్నాడు. కానీ తనకు పెట్టుకోవాలని లేదు. తన ప్రవర్తనకి పరిహారంగా, తను కలిగించిన భారీ క్షోభకి ప్రత్యామ్నాయంగా లంచం ఇస్తున్నట్లు ఫీల్ అయింది. కానీ వద్దు అని తిరస్కరించే మానసిక బలం తనకి లేకపోయింది. ఎందుకని? ఏదో తను గెలిచానని, ఆ స్త్రీని వదిలించుకుని అతను తనకి తానుగా తిరిగి తన వద్దకు వచ్చాడని, తను పల్లెత్తు మాట అనకుండా అతనిలో పరివర్తన తెచ్చానని కొంత తృప్తి. కానీ ఆ గెలుపులో తనకి ఆనందం లేదు. ఎందుకంటే అతను ఆ పిల్ల మీద విముఖత చెంది తిరిగి కుటుంబం పరిధిలోకి వచ్చాడా, లేక పరివర్తన కలిగి వచ్చాడా? పరివర్తన దేనికి? పశ్చాత్తాపం ఎందుకు? ఇటువంటి విషయాల్లో మగవాడికి పశ్చాత్తాపం ఉండదు. ఆ విషయం అతన్ని చూస్తే తెలుస్తుండేది తనకు. ఆ 6 నెలలు జరగనట్లు, అటువంటి సంఘటనే జరగనట్లు ప్రవర్తించేవాడు అతను. ఆ సంవత్సరంలోనే అతను కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నాలు ఆరంభించాడు. తమ పార్ట్నర్షిప్ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఎక్స్పాండ్ చేసి మెటల్ షీట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ సందర్భంలోనే తామిద్దరూ యూరప్, అమెరికాలకి స్టడీ కమ్ బిజినెస్ టూర్కి వెళ్ళింది. మొదట్లో తను రానంది. అతను ఊరుకోలేదు. మీరు వెళ్ళండి, నాకు చూడాలని అనిపించడం లేదు. పిల్లల్ని ఒంటరిగా వదలాలి. ఈ 3 నెలలు మీ తమ్ముడు, మీ అమ్మ వచ్చి ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళని నువ్వు కనిపెట్టుకొని ఉండనక్కర్లేదు. కనిపెట్టి చూడాల్సింది నన్ను, కానీ వాళ్ళని కాదు. ఆ రోజులు పోయాయి అంది తను పట్టలేక. ఆ రోజులు పోలేదు, అవి ఎప్పుడూ పోవు. నన్ను నువ్వు, నిన్ను నేను కనిపెట్టుకుని ఉండాలి. మిగతావన్నీ తాత్కాలికం. తనకి ఎలా బదులు చెప్పాలో తెలియటం లేదు. అతనితో పూర్వంలాగా సమాన స్థాయిలో వాదించడానికి భయపడుతోంది. మీరు వెళ్ళండి, నాకు ఉత్సాహంగా లేదు. నువ్వు లేకపోతే నాకు ఉత్సాహంగా ఉండదు. మనిద్దరం కలిసి అన్ని దేశాలు చూడాలి. నీకు అన్ని దేశాలు చూపించాలి. అది నా కోరికే.
ఇంకా విడమర్చి చెప్పాలా అని అడిగాడు అతను. ఏంటో నాకు. అయితే నేను అనుకుంటాను. చూడు లల్లి, అవకాశాలు అందరికీ రావు. వాటిని అదనులో ఉపయోగించుకోవటంలోనే మన ప్రజ్ఞ, తెలివి ఇమిడుంటాయి. నువ్వు సెల్ఫ్ పిటీ డెవలప్ చేసుకుంటున్నావు. జీవితం అన్నాక అప్స్ అండ్ డౌన్స్ అనేకం ఉంటాయి. నువ్వు ఆలోచించేటప్పుడు నాతో సమంగా ఆలోచిస్తావు, కానీ బిహేవియర్లో 100కి 100 పాళ్ళు ఆడదానివి. అది మీకు ఇప్పుడే తెలిసిందా? ఎప్పుడో తెలుసు. అందుకనే యూ మస్ట్ ఓవర్కమ్ ఇట్ అంటున్నది. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లేవదీయకు. మనం హనీమూన్కి వెళ్ళలేకపోయాం. ఆ రోజుల్లో డబ్బుకి ఇబ్బంది. ఇప్పుడు అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది. ఇది సెకండ్ హనీమూన్ అనుకుందాం అంటూ తనని తిరిగి మాట్లాడనివ్వలేదు. తన తప్పు తాను తెలుసుకుని క్షమించమంటున్నాడా? ఏమో. తామిద్దరూ 3 నెలల పాటు యూరప్, అమెరికా తిరిగొచ్చారు. తనలోని గాయం కొద్ది కొద్దిగా మాన్తూ వచ్చింది. ఆ పరాయి దేశాల్లో, కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తుల మధ్య తామిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. పగలల్లా తిరిగి తిరిగి కొత్త ప్రదేశాలు చూసి, బిజినెస్ మీటింగులు, కొత్త కాంట్రాక్టులు అంటూ ఎంత తిరిగినా రాత్రి అయ్యేసరికి ఒకరికొకరు క్లింగ్ అవుతుండేవారు. పిల్లలు దగ్గర లేకపోవటం, కొత్త వాతావరణం, కొత్త ముఖాలు, ఇవన్నీ తమ మధ్య సాన్నిహిత్యానికి చాలా మటుకు దోహదం చేశాయి. తాము ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ తనలో క్రొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పుంజుకున్నాయి. యూరప్లోని ఆ చల్లని క్లైమేట్ ఇద్దరికీ పడింది. ఇద్దరూ ఒళ్ళు చేశారు. ప్లేన్ దిగిన తామిద్దరిని ఫ్రెండ్స్ అంతా కొత్త జంటలాగా ఉన్నారు, హనీమూన్కి వెళ్ళొచ్చిన కప్పుల్లాగా ఉన్నారంటూ గొడవ చేశారు. ఎయిర్పోర్ట్లో తను అనుకుంది, తెగిన దారాలు మళ్ళీ అతుక్కుంటున్నాయి, తాము మళ్ళీ మామూలు మనుషులమవుతున్నాం అని. ఇంటికొచ్చాక ఒక 1.5 ఏడాది పాటు అతనికి ఊపిరి సలపని పనులు. కొత్త ఫ్యాక్టరీ, లిమిటెడ్ కంపెనీ, డైరెక్టర్సు, డీడ్సు, మీటింగ్సు, వీటితో ఎప్పుడూ బిజీగా ఉంటుండేవాడు. ఆ ఏడే రవి బీకామ్ 2వ ఏటికొచ్చాడు. శాంత పీయూసీ పూర్తి చేసింది. శాంత పీయూసీ అయ్యాకనే అతను కూతురు పెళ్లి చేస్తానని మొదలుపెట్టాడు. తను తెల్లబోయింది. తనకి 20 దాటితే గానీ పెళ్ళవలేదు. BA చేసి BT అయ్యాక పెళ్లి చేసుకుంది. శాంతకి 17 కూడా నిండలేదు. అప్పుడే పెళ్ళేమిటి? మంచి సంబంధం వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు, పెళ్లి చేసేద్దాం, ఆ పైన కావాలంటే చదువుకుంటుంది. దానికి ఇప్పటి నుంచే పెళ్ళేమిటి? సరిగ్గా చీరలు కూడా కట్టుకోలేదు. మన కంటికి మన పిల్లలంతా చిన్నవాళ్ళుగానే ఉంటారు. మన కంపెనీ డైరెక్టర్ విశ్వనాథం గారు లేరు, వాళ్ళ అబ్బాయి రఘు బీటెక్ చేస్తున్నాడు, 2 కొడుకులు, పెద్దతనికి పెళ్ళయింది. వాళ్ళిద్దరూ ఇష్టపడొద్దా? కనీసం అది గ్రాడ్యుయేట్ అయినా అవద్దా అని. చదువుకి పెళ్ళికి సంబంధం ఏమిటి? వాళ్ళు మన శాంతని ఇదివరకే చూశారట, ఆయనకి చాలా ఇష్టంగా ఉంది. అబ్బాయి సంగతి వాళ్ళదే ఉంది, మనం ఎలా చెప్తే అలా వింటారు. ఇతనేనా ఈ మాటలంటోంది? భావ స్వాతంత్రం, వ్యక్తి స్వాతంత్రం, సమానత్వం ఇవన్నీ ఏమైపోయినాయి? స్త్రీ పురుషులు ఒకరినొకరు ఇష్టపడి నిర్భయంగా పైకి చెప్పి పెళ్లి చేసుకోవాలని ఈ వ్యక్తేనా ఇలా మాట్లాడుతున్నది? తనకు కావాలనుకున్న స్వేచ్ఛా స్వాతంత్రాలు తన పిల్లలకు అక్కర్లేదా? శాంత ఇంకా చదువుకోవాలని అనుకుంటోంది. దాని మొహం, చదువుకొని ఏం చేస్తుంది? ఉద్యోగం చేస్తుందా? అది ఉద్యోగం చేసి ఎవరిని పోషించాలి? కానీ దాని అభిప్రాయాలు ఎలా ఉంటాయో. వాళ్ళకి భావాలు, ఆశయాలు అంటూ ఏర్పడే వయసు కానీ వివేకం కానీ లేవు. దాని మంచి చెడ్డలు దానికంటే మనకే తెలుసు. అవే మాటలు 20 ఏళ్ల క్రితం తమ పెద్దలు అన్నప్పుడు తాము ఒప్పుకోలేదు, ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆ మనిషే ఈనాడు ఇలా మాట్లాడుతున్నాడు. కాలంతో మనుషులు ఎదుగుతారంటారు. తాము పురోగమిస్తున్నారా, వెనక్కి వెళ్తున్నారా? విశ్వనాథం గారు ఎల్లుండి మంచిది వస్తామన్నారు.
నువ్వు శాంతకి చెప్పు, వాళ్ళు కాసేపు కూర్చున్నాక కావాలంటే పిల్లలిద్దరూ అలా డ్రైవ్కి వెళ్ళొచ్చు. మీరన్నీ ముందే నిశ్చయించుకున్నట్లున్నారే. ఈ సంగతి ఇవాళే తెలుసుకున్నట్లు మాట్లాడుతున్నావు. పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఏది మంచో ఏది చెడో మనం చెప్పాలి. ఈ సలహా మన విషయంలో వర్తించినట్లు లేదే అంది తను ఊరుకోలేక. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఇప్పటి వాళ్ళకి మనకున్న తెగువ ధైర్యం లేవు. మీకెట్లా తెలుసు? నువ్వే తెలుసుకుంటావు. శాంతని కదిపి చూడు, అప్పుడు ఒప్పుకుంటావు నేను రైట్ అని. మీకంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంత వాళ్ళమయ్యాం. ఇది వ్యక్తిత్వానికి సంబంధించింది. గర్వం అహంకారం మటుకు కాదు. నేను చెప్తున్నాను విను. మనకున్న ధైర్యంలో మన పిల్లలకు 100వ వంతు కూడా లేదు. ఎందుకంటున్నారు? ఏం చూసి అంటున్నారు? ఎందుకంటే వాళ్ళు మనలోలాగా కష్టాలు పడలేదు, కష్టపడి పైకి రాలేదు, నీడ పట్టున హాయిగా పెరిగారు. అందుచేత వాళ్ళకి తెగువ రాదు, తిరగబడదామనే ఆలోచనే రాదు. నేను నమ్మను. నీతో వచ్చిన చిక్కే ఇది. అందరూ నీలాగే ఆలోచించాలనుకుంటావు. ఎందుకు ఆలోచించాలి? ఆలోచించరు. ఎవరి పరిధిని కాలాన్ని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. శాంత పెళ్లి చూపులకి ఒప్పుకోదు అనుకోకు. ఆ మాటకొస్తే పెళ్ళి వద్దందు. నాకు నమ్మకం లేదు. నేను ఒత్తిడి తీసుకురాను. మీరు చెప్పింది చెప్తాను, ఆ పైన నిర్ణయం దానికి వదిలేస్తాను. ఇప్పుడే చెప్తున్నాను, దానికి చదువుకోవాలని ఉంటే మీరు పెళ్ళి అని ఒత్తిడి తెస్తే ఊరుకోను. నేను ఎప్పుడైనా ఒత్తిడి తేవడం చూసావా? నీ విషయంలో నా అభిప్రాయాలు రుద్దుతానేమో కానీ పిల్లల విషయంలో ఎప్పుడు ప్రెషర్ తీసుకురాను. ఇన్నాళ్ళు నాతో బతికిన నీకు ఇదేనా అర్థమైంది? అది కాదు. అంత చిన్న పిల్లకి పెళ్ళంటే నాకెందుకో నమ్మశక్యంగా లేదు. తల్లులందరూ అలానే అనుకుంటారు. నువ్వు శాంతని అడిగి చూడు. అది మీ ఇష్టం అని తల వంచుకున్నప్పుడు నువ్వే ఒప్పుకుంటావు నేను రైట్ అని. ఇటువంటి విషయాల్లో నేను నీ అంత ఐడియలిస్టుని కాదు అన్నాడు. ప్రస్తుతంలో స్టేజ్ మీద ఉపన్యాసం కొనసాగుతూ ఉంది. ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవింపబడుతుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నారు మన పెద్దలు. నీ దేశం పురోగమించాలంటే ముందు నీ స్త్రీలని విజ్ఞానవంతులని చెయ్యి అన్నారు స్వామి వివేకానందులు. జనాభాలో సగానికి ఉన్న స్త్రీల విద్య పట్ల ప్రభుత్వము సమాజము తగినంత శ్రద్ధ చూపటం లేదు. అందువల్లనే మన స్త్రీలలో నిరక్షరాస్యులు ఎక్కువ అవుతున్నారు. ఒక స్త్రీని చదివిస్తే ఒక కుటుంబాన్ని రాబోయే తరాలని చదివించినట్లు. అందుకే పూజ్య బాపూజీ స్త్రీలని విద్యావంతులని చేయటం ప్రథమ కర్తవ్యం అన్నారు. స్టూడెంట్ సెక్రటరీ తన ఉపన్యాసం చదువుతూ ఉంది. అవును, స్త్రీలకి విద్య కావాలన్నారు. స్త్రీలు విద్యావంతులయ్యి స్వశక్తి మీద నిలబడాలి అన్నారు. కానీ అందరూ స్త్రీలు అలా అనుకుంటున్నారా? లేదు. అలా అనుకునేవారు ఎంతమంది? విద్య స్వశక్తికి ప్రధాన సోపానమని ఎందరనుకుంటున్నారు? తన కడుపున పుట్టిన పిల్లలే అనుకోవటం లేదు. తను గ్రాడ్యుయేట్, తన భర్త గ్రాడ్యుయేట్, తన పిల్లలు కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా కారా అనుకుంది. కానీ వాళ్ళనుకోవద్దా? తను పెళ్లి మాట ఎత్తగానే శాంత హోరా హోరీ దెబ్బలాడుతుంది అనుకుంది. హయ్యర్ స్టడీస్కి వెళ్తానని తగులాడుతుంది అనుకుంది. ఇప్పుడే పెళ్ళేమిటని పేచీ పెడుతుంది అనుకుంది. నీ ఇష్టం, నాన్నగారి ఇష్టం అంటూ తల వంచుకునేటప్పటికీ తనకి నోట మాట రాలేదు. మళ్ళీ అతని మార్గమే రైట్ అని నిరూపితమైంది. ఇంత దగ్గరలో ఉండి తన రక్తంలో రక్తమైన తన పిల్లల్ని అర్థం చేసుకోలేకపోతున్నదా? లేక ఈ తరం పిల్లలకు విద్య మీద తమ తరానికున్న అభిమానం లేదా? వ్యక్తిత్వం, భావ స్వాతంత్రం, ఆర్థిక స్వాతంత్రం ఇవేమీ వీళ్ళకి అక్కర్లేదా? ఆ ఏడాదిలోనే శాంతకు పెళ్ళయింది. ఈ పెళ్ళి రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్నే కాక బిజినెస్ను కూడా పటిష్టం చేసింది. పెళ్ళి అని నిశ్చయం అయ్యాక
శాంత, రఘు రోజూ సినిమాలకని షికార్లకని తిరుగుతూ ఉండేవారు. 6 నెలల అనంతరం పెళ్లి జరిగింది. ఈ పెళ్లి తమ పెళ్లిలాగా నిరాడంబరంగా జరగలేదు. మగ పెళ్లివారు శాస్త్రయుక్తమైన పెళ్లి కావాలన్నారు. తామిద్దరూ పీటల మీద కూర్చొని కన్యధార పోశారు. పూజలు వ్రతాలు ఎరగని తను తొలిసారి అతని ప్రక్కన కూర్చుని కాళ్ళు కడిగి కన్యధార పోస్తుంటే ఒకవైపు నవ్వుగా మరోవైపు సిగ్గుగా ఉంది. వేటినైతే 20 ఏళ్ల క్రితం తాము నమ్మమని తోసిపారేశారో ఆ శుష్క ఆచారాలని తాము ఈనాడు పాటిస్తున్నారు. ఆనాడు ఎవరి కోసం కూడా తన నమ్మకాలని వదులుకోను అన్న ఈ మనిషి క్రమక్రమంగా ఆచారం అంటూ సంప్రదాయపు నీడ వెనక దాక్కుంటున్నాడు. తమ పెళ్లికి 100 రూపాయల ఖర్చయితే తమ కూతురి పెళ్లికి 1,00,000 రూపాయలు ఖర్చు చేశారు. నగలు, చీరలు, భోజనాలు, ఆడంబరాలు, బ్యాండ్ మేళం, దీపాల తోరణాలు, పాట కచ్చేరీ ఒకటేమిటి, డబ్బు గలవారికి కావలసిన అన్ని హంగులతో ఆడంబరాలతో పెళ్లి చేశారు. తనకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇతనికి ఈ సంప్రదాయాలపై ఆచారాలపై లోలోన నమ్మకం ఉందా అని. శాంత పెళ్ళైన వారం రోజులు దాటకుండా తన నెత్తిన పిడుగు పడింది. ఆ పిడుగు సరాసరి తన తల మీదనే పడింది. అసలు శాంత పెళ్ళి ఇంత త్వరగా జరగటానికి, ఆ పెళ్ళి నిశ్చయం చేయటానికి వెనకనున్న అసలు కారణం ఇదా అని తనకి అనుమానం వచ్చింది. ఆ పిడుగు ఎలా పడింది, ఎక్కడ పడింది, ఎవరు వేశారు, ఎవరు వేస్తారు? అతనే వేశాడు. పిడుగులాంటి ఆ వార్తని అతనే వేయగలిగాడు. మనుషులు ఇంత కఠినులు, కర్కశులు అవుతారా? ఏ నేరం లేకుండానే ఎదుటి వ్యక్తిని శిక్షిస్తారా? శాంత అత్తవారింటికి వెళ్ళిపోయింది. పై చదువుల గురించి అత్తవారికి లేదు, దానికి లేదు. వాళ్ళిద్దరూ హనీమూన్కని కాశ్మీర్ వెళ్ళిపోయారు. పెళ్లి హడావుడి సద్దుమణిగింది. బంధువులంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. ఇంట్లో తన తల్లి మట్టుకుంది. చిన్నపిల్ల సుందరి ఒంటరిగా ఫీల్ అవుతుందని తను కూడా కిందనే పడుకుంటోంది 2 రోజులుగా. తను శాంత రూంలో పడుకునుంది. అతను రాత్రి 10ంటికి కాబోలు ఇంటికొచ్చాడు. తను వీధి తలుపు తీసింది. ఇద్దరూ భోజనం చేశారు. ఒకసారి పైకి రా, నీతో మాట్లాడాలి అన్నాడు అతను. ఇంచుమించు 5 ఏళ్ళయింది. తాము బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డేని మర్చిపోయి 5 ఏళ్లుగా తమ ఇద్దరి మధ్య కనపడని తెరలు పడినాయి. అందరూ భార్యాభర్తల్లాగా ఏదో అవసరానికి నిత్యకృత్యపు మాటలే తప్ప కూలిపోయిన తమ భావనా వారధి తిరిగి అతుక్కోలేదు. తను పైకి వెళ్ళింది. అతను బెడ్రూమ్లో లేడు, గెస్ట్ రూమ్లోనూ లేడు. ముందు సిట్అవుట్లో 2 కేన్ కుర్చీలు వేసి మధ్య టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చునున్నాడు. లైట్ లేదు, చీకటిగా మసకగా ఉంది. కళ్ళు మూసుకుని కూర్చునున్నాడా? తను వచ్చిన అలికిడి అయినట్లుంది. వచ్చావా, కూర్చో అన్నాడు. తను కూర్చుంది. చాలాసేపు కూర్చుంది. ఇద్దరి మధ్య మాట లేవు. 20 ఏళ్ల క్రితం తామిద్దరూ మాట పలుకు లేకుండా సముద్రపు ఒడ్డున కూర్చున్నారు. ఆనాటి సాయంత్రం వేళ తామిద్దరూ కలిసి నడవాలని నిశ్చయించుకున్నారు. లల్లి అన్నాడు నెమ్మదిగా. అంది తను. 20 ఏళ్ళయింది కదూ? అవును అంది. ఆనాటి మన నిర్ణయానికి విచారిస్తున్నావా? వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చాలామంది కంటే సుఖంగా అన్యోన్యంగా బ్రతికామని అనిపిస్తున్నది. దేనికి చెప్తున్నాడు? బతికాము అంటున్నాడు. అదేదో భూతకాలానికి చెందినట్లు, తమకి వర్తమానం భవిష్యత్తు లేనట్లు చెప్పుకుపోతున్నాడు. లల్లి అన్నాడు మళ్ళీ. తను అనలేదు. ఏదో భయంగా ఉంది. ఏదో పెద్ద ఆపద ముంచుకొస్తున్నట్లుగా ఉంది. లల్లి అన్నాడు మళ్ళీ. తనకి గొంతు పెగలటం లేదు. తన చేతిని అతను చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ తనకి ధైర్యాన్ని ఇస్తోంది. 20 ఏళ్ల క్రితం ఈ చేతిని నా చేతుల్లోకి తీసుకుని నన్ను నమ్మమన్నాను.
నువ్వు నమ్మేవు. మనిద్దరం తోడు నీడ అనుకున్నాం. ఆ నిర్ణయానికి మనిద్దరిలో ఏ ఒక్కరం విచారించలేదు. అవునా? ఇప్పుడు అవన్నీ దేనికి? తగినంత కారణం ఉంది కనుకనే చెప్తున్నాను. నేను ఎంతో మదనపడిన తరువాత కానీ నిర్ణయానికి రాను. ఆ విషయం నీకు తెలుసుననుకుంటా. ఈరోజు నేను చెప్పబోయే విషయం నీకు ఎంత బాధ కలిగిస్తుందో నాకు బాగా తెలుసు. నాకు వేరే దారి లేక ఇది సరైన మార్గం అనే దృఢమైన నమ్మకంతో ఈ నిర్ణయానికి వచ్చాను. నీకెంత బాధగా ఉంటుందో, ఎంత రోతగా ఉంటుందో నేను ఊహించుకోగలను. అయినా నాకు నీ అండ కావాలి, నీ ఆధారం కావాలి. అందుకే సూటిగా చెప్పాలనే నిర్ణయానికి వచ్చాను. తన కాలి క్రింద భూమి కదులుతున్నట్లుంది. ఏం చెప్పబోతున్నాడు? ఏం చెప్పబోతాడు? తను ఊహించుకోలేకుండా ఉంది. కానీ తనకు ఏదో పెద్ద విపత్తు సంభవించబోతోంది. అంతవరకు నిశ్చయం. లలి, నా గురించి నీకు తెలియని విషయాలు అతి స్వల్పం. ఏవో నాలోని కొన్ని బలహీనతలు తప్ప మిగతాదంతా నీకు తెరిచిన పుస్తకం. నీకు చెప్పకుండా నేను ఏ పని ఇంతవరకు చేయలేదు. చేసిన ఏ కొద్దో సిగ్గు వల్ల, అవమానం వల్ల దాచానే తప్ప మరొకందుకు కాదు. ఆ బలహీనతలు కూడా నువ్వు అర్థం చేసుకుంటూ వచ్చావు. అతను చెప్పటం ఆపాడు. అతని గుప్పెట్లో చిక్కుకున్న తన చేతిని వదిలించుకుందామనుకుంది. కానీ అతను ఆ చెయ్యిని వదలలేదు. గట్టిగా పట్టుకున్నాడు. నీకు చెప్పకుండా, నీ అనుమతి లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. నాకు వేరే దారి లేక ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇది మామూలు విషయమైతే నీకు చెప్పకుండా ఉండేవాడిని. కానీ అది నీకు, నాకు, ఇద్దరికీ సంబంధించింది. పిల్లల గురించా? కాదు. ఆ విషయమైతే నేను ఇంత బాధపడను. మరి లలి, నాకు నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. నేను చెప్పేది విన్నాక నువ్వు తొందరపడవని, తొందరపడి ఇటువంటి నిర్ణయానికి రావని. మీరెందుకింత చెప్తున్నారో అర్థం కావటం లేదు. నువ్వు ఏ అఘాయిత్యం చెయ్యనని మాట ఇవ్వు. మన బిజినెస్, ఈ బిజినెస్ పడిపోతే ఇంకొకటి. మనిద్దరం టీ నీళ్లు కూడా లేకుండా గడిపిన రోజులున్నాయి. ప్రాపర్టీకి నేనెప్పుడూ భయపడలేదు. మరి దేనికి? నిన్ను హర్ట్ చేయడం, నీ మనసుని గాయపరచటం అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నీ మనసుని గాయపరిచిన ప్రతిసారి నేనెక్కడో తప్పటడుగు వేశానని ఫీల్ అవుతుంటాను. అంటే మళ్ళీ అంటూ తన భయాలని మాటల్లోకి మార్చబోతూ ఉంది లలిత. ఈసారి అంతకి మించిందే చేయబోతున్నాను. నిన్ను నిలువునా ఖూనీ చేస్తున్నానని నాకు తెలుసు. ప్లీజ్, నాకు వేరే దారి లేదు. అందుకని నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు అతను. ఆ వార్త విన్నప్పుడు తను ఏమైపోయింది? ఏమీ అవ్వలేదు. అదే సృష్టి విచిత్రం. కొన్ని వార్తలు విని భరించలేము అనుకుంటాం, కానీ విని భరించే శక్తి వస్తుంది. ఆ శక్తి ఎలా వస్తుందో చెప్పలేం. తను మాట్లాడలేకపోతోంది. గొంతు బిగుసుకుపోతున్నట్లుగా ఉంది. అతని గుప్పెట్లోని తన చెయ్యి ముద్దుబారిపోయి కర్రలా అవుతుంది. లలి, ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ మీ. ట్రై టు అండర్స్టాండ్ మై ఫ్లైట్. యుగ యుగాలుగా పురుషులంతా ఇదే అడుగుతున్నారు. ఆనాడు సీతాదేవిని రాముడు కూడా ఇలాగే అడిగాడా? ద్రౌపదిని ఒడ్డుతూ ధర్మరాజు కూడా ఈ మాటే అడిగాడా? బహుశా ధర్మరాజుకి ఈ మాట అడిగే అవకాశం ఉండి ఉండదు. ఎందుకంటే అతను కొలువుకూటంలో కూర్చొని జుగుదమాడుతూ భార్యని పందెంగా ఒడ్డాడు. అంతఃపురంలోకి వెళ్ళి ద్రౌపదిని అర్థం చేసుకో అని అడిగేపాటి టైం కూడా ఉండి ఉండదు. తను ఈ విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తోంది? ఈ విషయాలు ఎప్పుడో జరిగిపోయినవి.
అందరూ చెప్పుకునే ఇతిహాసాల్లోనివి. లలి, నేను చెప్పేది అర్థం చేసుకున్నావా? ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. అందువల్ల ఈ డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాను. మీరు వెళ్ళిపోతారా? నో నో, డోంట్ బి సిల్లీ. నేను చెప్పేది అది కాదు. షీ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే. అందుకని ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఫ్యామిలీ వే. తనకెందుకో ఆగకుండా తెరలుగా నవ్వు వస్తూ ఉంది. తను పక్కపక్క నవ్వుతుంటే, లలి ప్లీజ్ అంటూ అతను భుజాలు పుచ్చుకొని కుదుపుతున్నాడు. చుట్టూ వినబడుతున్న చప్పట్లతో లలిత వర్తమానంలోకి వచ్చింది. చెవులు దద్దరిల్లే చప్పట్లు. అతను నిల్చుని ఉపన్యాసం ఇస్తున్నట్టున్నాడు. మీరంతా మమ్మల్ని ఆదర్శ దంపతులని ఆకాశానికి ఎత్తి సిగ్గుపడేటట్లు చేస్తున్నారు. మేము అందరిలాంటి వాళ్ళమే. కానీ ఇక్కడ ఒక్క విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. నాకు దొరికినటువంటి బాస్ కనుక దొరికితే చాలామంది నాకంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఉండగలరని గ్యారంటీ మటుకు ఇవ్వగలను. నేను ఈనాడు మీ అందరి ముందు ఇలా తల ఎత్తుకు తిరుగుతున్నానంటే ఆ క్రెడిట్ నా ప్రక్కనున్న బాస్కి చెందుతుంది, కానీ నాకు కాదు. ఈనాడు మాకీ సదవకాశాన్ని కలిగించిన మీకందరికీ నా తరఫున, నా బాస్ తరఫున కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నాను అంటూ అతను కూర్చుండిపోయాడు. అతడు బాస్ అని సంబోధించింది తనను ఉద్దేశించి. నవ్వులతో చప్పట్లతో హాల్ అదిరిపోతుంది. అందరూ తమ ఇద్దరి వంక చూస్తున్నారు. తాను కళ్ళు ఎత్తలేకుండా ఉంది. కళ్ళెత్తి ముందు వరుస వైపు చూసింది. ఆ వరుసలో తన పిల్లలు, అల్లుడు, ప్రక్కన సుజాత కళ్ళు తడిగా తళతళమంటున్నాయి. తన వంక చూసి చప్పట్లు కొడుతోంది. మా విద్యార్థినులు ప్రదర్శించబోయే ఈ చిన్న సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి వారిని ఆశీర్వదించమని పెద్దలని, ముఖ్య అతిథులని, సభికులని కోరుకుంటున్నాం. మరో 5 నిమిషాల్లో కార్యక్రమం మొదలు పెడతారు. వేదిక మించి తామందరూ దిగుతున్నారు. అతను తన చెయ్యి పట్టుకుని దిగుతున్నాడు. ఇంతమందిలో తన చెయ్యి ఎందుకిలా పట్టుకుంటాడు? వీళ్ళందరి ఎదుట తన ప్రేమని బాహాటంగా చూపితే గాని ఇతనికి తృప్తిగా ఉండదా? ఇది ప్రేమ కాదు, ప్రేమ ఉన్నదని నిరూపించే ప్రదర్శన. ఇతను తన కుడి చెయ్యి పట్టుకున్నాడు వదలకుండా. కుడి చెయ్యి మీద ఉన్న మచ్చని అతని చెయ్యి మరుగుపరుస్తున్నది. ఆ మచ్చ అతని విజయానికి, ఓటమికి చిహ్నం. తాను మానసికంగా, దైహికంగా ఓడిపోయిన చిహ్నం. తన బలహీనతకి, తన అవమానానికి చిహ్నం. షీఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అన్నాడు. ఆ అమ్మాయి గర్భవతిట. ఆ మాట పదే పదే సుత్తి పెట్టి కొట్టినట్లు తన మెదడులో ప్రతిధ్వనిస్తోంది. షీఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే. ఎవరా షీ? ఇప్పుడు అతని వయసు ఎంత? తన వయసు ఎంత? అతనికి 49, తనకి 44. ఈ వయసులో అతను తనకి చెప్తున్నాడు షీఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అని. తాను ఏదో కథ చదువుతోంది కాదు, ఏదో నవల చదువుతోంది. ఆ నవల్లోని పాత్రలతో లీనమైపోయి అది తనకే సంభవించినట్లు కంగారు పడుతుంది. ఇది నిజం కాదు, అబద్ధం, ఇది అబద్ధం అని గట్టిగా గొంతు చించుకొని అరవాలనిపిస్తోంది తనకు. ఆ చీకట్లో ప్రక్కనున్న అతనితో గట్టిగా అరిచి చెప్పాలనిపించింది, కానీ చెప్పగలిగిందా? చెప్పలేకపోయింది. ఎందుకని? తన గొంతు పెగల్లేదు. ఎంత ప్రయత్నించినా మాట రాలేదు. అలా కూర్చుండిపోయింది. లల్లి మాట్లాడు, ఏదన్నా అను, నన్ను తిట్టు, అలా కూర్చోకు, అది నేను భరించలేను. అవును, తను మాట్లాడకపోతే అతను భరించలేడు. కానీ అతను చెప్పిన వార్త విని తను తట్టుకోవాలి, భరించాలి. దేనికోసం భరించాలి? తను భార్య గనకనా? ఆడది గనకనా? స్త్రీ అయితే
స్త్రీ పురుష విభేదం దేహానికి కానీ మనసుకు కాదే, ఆలోచనలకు కాదే. లలి లలి మళ్ళీ పిలుస్తున్నాడు. ఆ పిలుపుతో తనని హేళన చేస్తున్నాడా? ఆ పిలుపుకి తనకి బదులు పలకాలని అనిపించడం లేదు. అన్న శబ్దం కూడా రావటం లేదు. అతను పెళ్లి చేసుకుంటాను అన్న మాట కంటే షీఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అన్నదే, ఆ మాటే తన చెవుల్లో సుత్తి దెబ్బలాగా పదే పదే మారు మ్రోగుతోంది. షీఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే తన భర్త చెప్తున్నాడు. ఇంకో స్త్రీ ఫ్యామిలీ వేలో ఉందిట. ఆ స్థితికి అతను కారణమట. ఈ ఫ్యామిలీ కోసం, ఈ భర్త కోసం తను ఏం చేసింది? ఈ సోకాల్డ్ ఫ్యామిలీ కోసం ఏం చేసింది? 15 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించుకుంది. తమకింక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. ఇతను వెసెక్టమీ చేయించుకుంటే అతని ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భయం వల్ల తను ఆపరేషన్ చేయించుకుంది. తన ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం తను పిల్లలు అక్కర్లేదనుకుంది. కానీ 20 ఏళ్ల అనంతరం అతనేం చెప్తున్నాడు? షీఈజ్ ఇన్ ద ఫ్యామిలీ వే అంటున్నాడు. లల్లి, నువ్వు నా ఫ్లైట్ అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? తనే ఇటువంటి పని చేస్తే ఇతను అర్థం చేసుకుంటాడా? తనకి అండగా నిలబడతాడా? చేసుకోడు. ఏ పురుషుడు, ఏ భర్త ఇటువంటి సందర్భాల్లో భార్యని అర్థం చేసుకున్నట్లు తను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో పురుషుడు స్త్రీని అర్థం చేసుకోమని, మరో స్త్రీతో తనని పంచుకోమని భార్యని కోరాడే తప్ప ఇటువంటి కోరిక ఏ భార్య భర్తని కోరలేదు. ఎందుకని? దానికి 1,00,000 కారణాలు చెప్తారు. స్త్రీ అబల అంటారు. పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి, ఇలా ఎన్నో కారణాలు చెప్తారు. ప్రతిసారి స్త్రీని సహించు, సహనం కోల్పోకు, అర్థం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్థం చేసుకోవాలి? తానెందుకు సానుభూతి చూపించాలి? తను పురాణకాలం నాటి సుమతి కాదు, ద్వాపర యుగం నాటి రుక్మిణి కాదు. తను ఒప్పుకోదు. ఎందుకు ఊరుకోవాలి? ఎదిరించి పోట్లాడి తన హక్కు నిలబెట్టుకుంటుంది. లల్లి మళ్ళీ పిలుస్తున్నాడు. చెప్పండి. ఏం చెప్పమన్నావు? నేను చెప్పవలసిన ఆ 2 మాటలు చెప్పాను. ఇక నీ అభిప్రాయం ఒకటే మిగిలింది. నా అభిప్రాయం అడగాల్సిన సమయం ఇది కాదు. మీరు అన్నీ నన్ను అడిగి చేసి ఉంటే నా అభిప్రాయం తెలుసుకునే స్వతంత్రం ఉండి ఉండేది. ఇప్పుడు అవకాశం లేదు. అంటే ఏమీ లేదు. అంటే నువ్వు అతను మాటలకు తడుముకుంటున్నాడు. తనకి మనసులో ఎక్కడో తృప్తిగా ఉంది. అతను కూడా మాటల కోసం తడుముకుంటున్నాడు. లల్లి, జరగకూడనిది జరిగిపోయింది. ఆ పిల్ల పట్ల నాకు బాధ్యత లేదంటావా? నువ్వే చెప్పు. ఆ అమ్మాయిని నాకేం సంబంధం లేదని వదిలేస్తే నువ్వు ఒప్పుకోగలుగుతావా? అలా చేసిన రోజున నేను మగవాడిని అనిపించుకుంటానా చెప్పు? ఎంతకీ మీ దృక్పథం నుంచి ఆలోచిస్తున్నారు. నాలో చీము నెత్తురు ఉందని మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోతే నీతో ఇంత ధైర్యంగా చెప్పలేకపోయేవాణ్ణి. నీలో చీము, నెత్తురు, దయ, జాలి, వివేకము, విచక్షణ ఉన్నాయి. నాకంటే మానసికంగా నువ్వు దృఢమైన దానివి. అందుకని నీకు చెప్పుకుంటున్నాను. అందువల్ల ప్రయోజనం? అది ఈ క్షణంలో కనిపించకపోవచ్చును. ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఆ బాధ్యత తీరిపోయిందిగా. ఇంకా మనం మాట్లాడుకునేది ఏమీ లేదుగా. మాట్లాడుకునేదంతా ముందే ఉంది. నన్నేం చేయమన్నావో చెప్పు. నేను చెప్పేదేమిటి? మీరే చెప్పండి. నన్నేం చేయమన్నారు? మీ ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి చేసి పక్కన నిల్చుని అక్షింతలు వేయనా? తిరుపతి కొండ మీద ఏర్పాటు చేస్తాను. దేవుడి మీద మీకు చాలా నమ్మకం ఉంది కదా. శుభలేఖలు ప్రింట్ చేయిస్తాను. ఆ ఇన్విటేషన్ నేనే ఎక్స్టెండ్ చేసి స్వహస్తాలతో పంచి పెడతాను. ఏమంటారు? చెప్పండి. ఇంకా ఏమేమి ఏర్పాట్లు చెయ్యాలో? అతనికి కోపం వస్తోంది. చీకట్లో అతని కళ్ళు తళతళ మెరుస్తున్నాయి.
స్టాప్ ఇట్. ఐ సే స్టాప్ ఇట్. ఎందుకు ఆగాలి చెప్పండి? ఎందుకోసం ఆగాలి? మీకు లేని సిగ్గు నాకెందుకు? మీరు ఎన్ని చేసినా ఊరుకున్నాను దేనికి? ఆడదాన్ని అన్న ముద్ర వలన? దేనికి? నాకు ఆ శ్యామలకి తేడా ఏమిటి చెప్పండి? మీలో ఇటువంటి పతనం ఎలా వచ్చింది చెప్పండి? ఈరోజు కాదు, ఆనాడు మాధవరావుని హర్షించి అతని గర్ల్ ఫ్రెండ్స్తో పాటు కారులో వెళ్ళారే, ఆనాడే నాకు మీ మీద ప్రేమ, గౌరవం అన్నీ పోయాయి. లల్లి, ఇప్పుడే చెప్తున్నాను, డోంట్ ప్రొవోక్ మీ. ఏ, మీరు ప్రొవోక్ చేయొచ్చా? 50 ఏళ్ళొచ్చి నేను ఇంకో పిల్లను పెళ్లి చేసుకుంటున్నాను అని మీరు చెప్తున్నారే, అది ప్రొవొకేషన్ కాదా? నన్నేం చేయమన్నా? నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. నాలో కొన్ని బలహీనతలున్నాయి, నీకు తెలుసు. నా ప్రేమని స్వీకరించినట్లే నా బలహీనతల్ని కూడా అర్థం చేసుకో. మనిషి అన్నప్పుడు అతనిలోని సుగుణాలని, దుర్గుణాలని రెంటిని తీసుకోగలగాలి. అటువంటి బలహీనతే నాలో ఉంటే మీరు భరిస్తారా చెప్పండి? మీరు చెప్పిన ఇటువంటి వార్తే నా గురించి చెప్పాననుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? భరించలేను. కానీ నువ్వు ఆడదానివి, నువ్వు అలాంటి పని చెయ్యవు, చెయ్యలేవు. నువ్వే కాదు, ఆడవాళ్ళెవరూ ఆ పని చెయ్యలేరు. ఇక మగవాడంటావా? మగవాడు ఇలాంటి పనులు చేస్తాడు. అంత మాత్రాన అతను భార్యని ప్రేమించలేదని, కుటుంబాన్ని మర్చిపోయాడని అనుకోకూడదు. మగవాడి జీవితంలో ఈ బలహీనత ఒక భాగం. ఇక్కడ మీరు చెప్పే ఈ సమానత్వం వర్తించదు కాబోలు. మళ్ళీ ఆడది మగవాడు అంటూ విడదీసి చూస్తున్నారే. నేను దైహికమైన బలహీనతల గురించి చెప్తున్నాను. మానసికంగా, మేధస్సు పరంగా ఆడ మగ ఇద్దరు సమానులే. ఈ విషయంలో నా అభిప్రాయం ఎప్పుడూ మారదు. మీరు చెప్పే ఆ బలహీనత నైతిక శక్తికి సంబంధించింది కాదా? నీతి అన్నది మనసుకు సంబంధించింది కాదా అని. అటువంటి నీతి మగవాడికొకటి, ఆడదానికొకటి అని చెప్తున్నప్పుడు మీ విశ్వాసాలు, మీ విలువలు మళ్ళీ పురాణ యుగంలోకి పోతున్నాయే తప్ప మరొకటి కాదు. మీ బలహీనతలని జయించలేక పిరికి పందలాగా ఆడ మగ అన్న భేదం తీసుకొస్తున్నారు. నాకు ఉపదేశిస్తున్నారే. నువ్వు చెడు పని చెయ్యలేవు అని అంటున్నారే. ఆ చెడు పని అవతలమ్మాయి చేయలేదా? ఆ అమ్మాయిని హర్షించిన మీరు నా విషయంలో ఎందుకు ఆమోదించరు? ఆమోదించను. ఎందుకంటే ఆడవాళ్ళు అలాంటి పనులు చేయలేరు. చేస్తే మగవాడు భరించడు. ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు. మొన్ననే యూనివర్సిటీ నుంచి వచ్చింది. 25 ఏళ్ళు ఉండవు అన్నాడు అతను. ఆ పిల్లని ఏదో తిట్టాలనిపిస్తోంది. అతన్ని తిట్టి అనరాని మాటలని హర్ట్ చేయాలనిపిస్తోంది. ఆ కుర్చీలో కదలక మెదలక కూర్చున్న ఆ మనిషిని ఏదో చెయ్యాలి. కసి తీరా తిట్టాలి. జుట్టు పీకి అతన్ని పరాజితుణ్ణి చేసి అవమానించాలి. ఏదో ప్రతీకార వాంఛ. గుండెల్లో మంట, ఒళ్ళంతా కారం రాచినట్లు మంట. ఏం చెయ్యాలి? తనతన్ని ఏ విధంగా పరాజితుణ్ణి చేసి అవమానించాలి? తను లేవబోయింది. అతను గట్టిగా చెయ్యి పట్టుకుని కూర్చో అన్నాడు. తను చెయ్యి విదిలించుకుని లేవబోయింది. లల్లి, కూర్చో, ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? చెప్పాల్సినవి చెప్పారు, విన్నాను. మీరు కావాలంటే ఈ రాత్రి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవచ్చును. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పిల్లలిద్దరినీ కావాలంటే మీ వెంట తీసుకెళ్ళిపోండి. నా సంగతి అంటారా? నేను ఉద్యోగం చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడగలను. నువ్వు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతున్నావు. ఇదేం అమెరికా అనుకున్నావా? పిల్లల్ని నువ్వు నేను పంచుకోవటానికి? అయినా నేను ఎక్కడికి వెళ్తానని అంటం లేదు. ఇది మన ఇల్లు. నేనెందుకు వెళ్తాను? అయితే నేను వెళ్ళిపోతాను. మీరంతా ఉండండి. నేను మటుకు ఇటువంటివి భరించలేను. ఇదివరలో భరించలేదా? అది వేరు. ఎందుకు వేరు? నేను ఇటువంటి బలహీనతల్లో పడటం మొదటిసారి కాదు. ఇప్పటికి 4-5 సార్లు ఇలాంటివి జరిగినాయి. అది నీకు తెలుసు. అది వేరు అని చెప్తున్నాను. నువ్వు అలా అనుకోవద్దనే నేను చెప్తున్నది. నేను పెళ్లి చేసుకుంటున్నాను. మోరల్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఆ అమ్మాయి కోసం విడిగా ఏర్పాటు చేశాను. నేను వెళ్తూ వస్తూ ఉంటాను. తను ఇక్కడికి రావటం, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవటం
అన్న ప్రసక్తి లేదు. ఈ ఏర్పాటుకు నేను ఒప్పుకోకపోతే? నువ్వు ఒప్పుకోకపోవటానికి బలమైన కారణం ఒకటి చూపించు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ అమ్మాయికి ఎవ్వరూ లేరు. ఇలాంటి పరిస్థితిలో పిరికివాడిలా తన కర్మకి తనని వదలటం నా మనస్సాక్షి ఒప్పుకోదు. ఈ ఇంటికి నీకు దూరంగా ఉంటుంది. నేను మట్టుకే వెళ్తూ ఉంటాను. అటువంటప్పుడు నువ్వు ఒప్పుకోకపోవటానికి తగిన కారణం చూపించు. నేను పెళ్లి చేసుకుంటున్నాను అని తాపీగా భర్త ప్రకటించినప్పుడు చేసుకోండి అని అంతకంటే తాపీగా సమ్మతిని తెలిపే భార్యను కాదు కాబట్టి. అయితే ఏం చేస్తావు? నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వెందుకు? నేనే వెళ్తాను. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను. ఇది నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్తని. నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, రమ్మంటే వస్తాను. చెప్పు, ఏం చేయమన్నావు? నీ నిర్ణయం చెప్పు అని అడిగాడు అతను. తను ఏం చెప్తుంది? నేను వెళ్ళిపోతాను. ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను. అందుకు నేను ఒప్పుకోను. వెళ్ళటం అనే మాట వస్తే నేను వెళ్తాను. నువ్వు మటుకు వెళ్ళటానికి వీల్లేదు. 20 ఏళ్లుగా శ్రమపడి కట్టుకున్న ఈ సంసారం కూలిపోవటం నేను ఒప్పుకోను. ఇప్పుడు కూలిపోలేదా? నీ బాధలో, కోపంలో, ఉద్రేకంలో అనుకుంటున్నావు కానీ ఈ ఇల్లు కూలదు. నువ్వు కూలనివ్వవు. ఇంకో విషయం చెప్పనా? ఇంతసేపటి నుంచి నువ్వు ఎథికల్గా ఈ సమస్యను గురించి పోట్లాడుతున్నావు, నైతిక దృష్టితో ఆలోచిస్తున్నావు. కానీ లీగల్గా నన్ను ఆపగల శక్తి, హక్కు నీకున్నాయి. ఆ విషయం నీకెందుకు జ్ఞాపకం రాలేదు చెప్పు? ఎందుకు రాలేదు? మనది సివిల్ మ్యారేజ్. నువ్వు కాదంటే నేను ఒక్క అడుగు ముందుకు వేయలేను. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ నువ్వు అలా చెయ్యలేవు. ఎందుకంటే ఈ క్షణాన కాకపోతే ఆనకైనా అవతల వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించి ఆ అమ్మాయి పరిస్థితికి జాలిపడతావు. నీ గురించి నీకంటే నాకు బాగా తెలుసు. తను మాట్లాడలేదు. ఇంకా చెప్తున్నాను విను. ఈ పెళ్ళి కూడా ఆ పిల్ల తృప్తి కోసం చేసుకుంటున్నాను. పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ పిల్లను, ఆ పిల్లకు పుట్టబోయే సంతానానికి ఇద్దరికీ రక్షణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంది. భార్య అన్న పేరు ఉన్నంత మాత్రాన పెద్ద రక్షణ ఉంటుంది, లేకపోతే ఉండదు అనుకునేటంత అమాయకుణ్ణి కాను. అమ్మాయికి కావలసిన ఏర్పాటు ఎలాగో చేస్తాను. కానీ ఈ విషయంలో మనం అందరిలాగా కలతలు పడి అసహ్యంగా ప్రవర్తించడం ఇష్టం లేదు. ఒకవేళ ఎవరన్నా ఏదైనా చెప్పినా నువ్వు అలాంటి బలహీనతలో పడకూడదని ముందే చెప్తున్నాను. ఇదంతా చెప్పిన తర్వాత కూడా లల్లి, 20 ఏళ్ల క్రితం నా మీద ఎటువంటి విశ్వాసం ఉంచావు, ఈనాడు అలాగే నమ్ము. నేను చిన్న చిన్న బలహీనతల్లో పడొచ్చు, పొరపాట్లు చెయ్యొచ్చు. కానీ మన ఇంటిని, మన అనుబంధాన్ని కూలదోసుకునేటటువంటి పిచ్చివాణ్ణి మటుకు కాదు. తను ఆ చీకట్లో మెట్లు దిగి వచ్చేసింది. అంధకారంలోకి నడిచిపోతున్నట్టు, పాతాళ లోకానికి జారిపోతున్నట్టు, చుట్టూ ప్రపంచం కూలిపోతున్నట్టు, అంతా శూన్యం వలె ఉంది. ఇక్కడితో మాలతీ చందూర్ గారి రచన ఆలోచించు 3వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.